శ్రీ శ్రీకర్‌తో అయితే అవని సీక్రెట్‌గా మాట్లాడుతూ ఉంటుంది. కమల్ అయితే పక్కన ఉంటాడు. ఇక కమల్ నుంచి దూరంగా అవని శ్రీకర్‌ని తీసుకొచ్చి ఇదంతా జరగడానికి ఎవరో వెనకాతల ఉండే ఉంటారు. లేదంటే ఇదంతా జరగదు. ఖచ్చితంగా దీని వెనకాతల పల్లవి ఉందేమో అని నాకు అనుమానంగా ఉంది శ్రీకర్ అని అంటూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు వదిన" అని అనేసరికి "అవును శ్రీకర్" అని అంటూ ఉంటుంది. "ఈ విషయాన్ని ఎలా అయినా నువ్వే కనిపెట్టాలి. కానీ ఈ విషయం కమల్‌కి, పల్లవికి అస్సలు డౌట్ రాకూడదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఖచ్చితంగా పల్లవి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి తనకి ఈ కేసులో ఫుల్లుగా ఆధారాలు కనిపెడతాను వదిన అనైతే అంటూ ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త శ్రీకర్. ఏమాత్రం తనకి తెలిసినా సరే దీన్ని ఇంకా పెద్దది చేస్తుంది అనైతే అంటూ ఉంటుంది అవని. ఇక శ్రీకర్ అయితే ఖచ్చితంగా కనిపెడతాను వదిన అనైతే అంటూ ఉంటాడు. ఇక పల్లవి ఏదైతే వెతుకుతూ పల్లవి కారు ఆగిన దగ్గరికైతే ఆగుతూ ఉంటాడు. ఆహా! పల్లవి ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి అయితే ఆగుతూ పల్లవితో అయితే పల్లవి దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి లోపల ఏం చేస్తుందా అని అయితే చూస్తూ లోపలికైతే వస్తూ ఉంటాడు సీరియస్‌గా శ్రీకర్. ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఇంటిని మనం ఎలా అయినా సొంతం చేసుకోవాలి. ఆ ఇంటిని మనం సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి అని అయితే అంటూ ఉంటాడు ఒక చక్రవర్తి. ఇక ఆ ఇంటిని సొంతం చేసుకోవడం ఏంటి డాడీ? ఇప్పటికే చాలా అంతా కొలాప్స్ అయిపోయింది. ఇంకెవరున్నారు? శ్రీకర్, శ్రీయే కదా! వాళ్ళిద్దరిని విడగొట్టేస్తే ఆ ఇంటికి మహారాణిని నేనే అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అవన్నీ మాటలు విని కమల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక శ్రీకర్‌ని, శ్రీయని విడగొట్టి వాళ్ళని రోడ్డున పడేస్తే ఇక ఆ ఇంట్లో ఎవ్వరు మనకు అడ్డు చెప్పేదే లేదు. ఆ మహల్‌కి యువరాణిని నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదంతా విన్న శ్రీకర్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి ఇదంతా చేసింది పల్లవియేనా? అవని వదిన అనేది నిజమే అనైతే చూసి షాక్ అవుతూ ఉంటాడు శ్రీకర్.